హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 5th చాప్టర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లోని ఎక్సర్సైజ్ 5A నుండి 7th క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 7th క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, లెట్ A ఈక్వల్ టు I ప్లస్ J ప్లస్ K అండ్ B ఈక్వల్ టు 2I ప్లస్ 3J ప్లస్ K. 2 వెక్టార్స్ ఇచ్చాడు. ఏ వెక్టార్ ఇచ్చాడు, బి వెక్టార్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే, దీంట్లో 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ద ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, ప్రొజెక్షన్ వెక్టర్ కనుక్కోమంటున్నాడు, అలానే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. సెకండ్ కండిషన్లో ద వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ సొల్యూషన్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఐ ప్లస్ జే ప్లస్ కే. నెక్స్ట్ బి వెక్టర్ ఏమి ఇచ్చాడు, 2I ప్లస్ 3J ప్లస్ కే. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొజెక్షన్ వెక్టర్ కదా కనుక్కోవాల్సింది. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ. ఫార్ములా ఏంటి మనకి, ఫార్ములా ఏమవుతుంది, ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఓకేనా, ఫార్ములా వచ్చేయండి ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఏ డాట్ బి అంటే డాట్ ప్రోడక్ట్ చేయాలి కదా 2 వెక్టర్స్ని. ఎలా రాయాలి, ఐ ప్లస్ జే ప్లస్ కే డాట్ బి అంటే 2I ప్లస్ 3J ప్లస్ కే బై మోడ్ ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ఉంది, సో ఐ ప్లస్ జే ప్లస్ కే మోడ్ స్క్వేర్ ఇంటూ ఏ ఐ ప్లస్ జే ప్లస్ కే. సో ఇప్పుడు దీన్ని ఎలా డాట్ ప్రోడక్ట్ చేస్తాం మనం, ఐ కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ జే కోఎఫిషియంట్స్ని, అలాగే కే కోఎఫిషియంట్స్ని. సో ఫస్ట్ ఐ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది, 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 1 బై మోడ్లెస్ స్క్వేర్. ఇలా ఉన్నప్పుడు ఎలా రాస్తాం మనం, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే. నెక్స్ట్ స్టెప్ 2 ప్లస్ 3 5 ప్లస్ 1 6 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 అంటే 3 అవుతుంది, ఐ ప్లస్ జే ప్లస్ కే. ఓకేనా. సో నెక్స్ట్ మనం సిక్స్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ రూట్ 3 రాయొచ్చు కదా. 2 ఇంటూ రూట్ 3 అని రాయొచ్చు కదా, బై రూట్ 3 ఆఫ్ ఐ ప్లస్ జే ప్లస్ కే. ఇక్కడ రూట్ 3 ఉంది, ఇక్కడ రూట్ 3 ఉంది, క్యాన్సిల్ అవుతుంది కదా. సో దట్ ఈక్వల్ టు రూట్ 3 ఆఫ్ ఐ ప్లస్ జే ప్లస్ కే. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ కదా, అంటే ఇక్కడ స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంటే ఒక్క నిమిషం, 3 ఇక్కడ 3 ఉంటుంది కదా, 2 ఇంటూ 3 అని రాయొచ్చు. సో దట్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఐ ప్లస్ జే ప్లస్ కే. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ప్రొజెక్షన్ వెక్టర్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా ఏ డాట్ బి బై మోడ్ ఏ. ఓకేనా. సో ఏ డాట్ బి బై మోడ్ ఏ. ఏ డాట్ బి ఎంత వచ్చింది, ఇంతకుముందు మనం చేస్తే డైరెక్ట్ వేస్తున్నా ఇక్కడ స్టెప్ 6 బై మోడ్ ఏ. ఒకసారి చేద్దాం చూడండి. మోడ్ ఏ అంటే ఐ ప్లస్ జే ప్లస్ కే ఈక్వల్ టు 6 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 6 బై రూట్ 3. సో ఇప్పుడు 2 ఇంటూ రూట్ 3 రాయొచ్చు కదా, 6ని బై రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 రూట్ 3 వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది మనకి, 2 రూట్ 3 యూనిట్స్. ఓకేనా. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి మనం, ద వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి.
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అన్నాడు, ఇంకొకటి పర్పెండిక్యులర్ టు ఏ. ఇన్ ద డైరెక్షన్ అంటే ఏంటంటే ప్యారలల్గా కనుక్కోవాలి, నెక్స్ట్ పర్పెండిక్యులర్గా కనుక్కోవాలి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ రాస్తున్నారు చూడండి, కాంపోనెంట్ ఆఫ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ మీన్స్ ప్యారలల్ అనమాట. ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఇక్కడ ప్రొజెక్షన్ వెక్టార్కి కూడా సేమ్ ఇదే ఫార్ములా ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ఆన్సర్, 2 ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే. సాల్వ్ చేస్తే అంతే వచ్చింది కదా. సో అదే ఇక్కడ నేను రాస్తున్నా డైరెక్ట్, 2 ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఇంకోమన్నాడు, దానికి పర్పెండిక్యులర్గా ఉండేది కనుక్కోమన్నాడు కదా. సో కాంపోనెంట్ ఆఫ్ బి ఇన్ perpendicular to A. ఫార్ములా అప్పుడు ఏమవుతుంది, ఫార్ములా ఏం రాస్తామంటే బి మైనస్ ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఓకేనా. సో బి మైనస్ ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. మనం ఇంతకుముందు ఏ డాట్ బి బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది మనకి, 2 ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే వచ్చింది కదా. సో ఇక్కడ రాద్దాం. సో బి వెక్టర్ ఏముంది, 2i ప్లస్ 3j ప్లస్ కే మైనస్, ఇది ఇక్కడ రాస్తున్నా, నేను డైరెక్ట్ వేస్తున్నా ఇప్పుడు. ఓకేనా. సో 2 ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే, 2i ప్లస్ 3j ప్లస్ కే మైనస్ 2i మైనస్ 2j మైనస్ 2k. ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ 2i మైనస్ 2i ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ 3j మైనస్ 3j మైనస్ 2j అంటే j ప్లస్ k మైనస్ 2k మైనస్ k, j మైనస్ k వచ్చింది మనకి. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.